లేకపోయినా పెట్టేస్తావు అమ్మవి కాబట్టి అన్నం. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రమర్యంబారచితుమదిష్టార్థ విభవం చెప్తున్నాం కదా సుప్రభాతంలో. ఎప్పుడు ఇలా పాత్ర తెడ్డు పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ అన్నపూర్ణ ఎవరైనా రావడం తర్వాయి అమ్మగా ఇలా తీసి పాయసం చేతిలో పోసేస్తుంది. కాబట్టి అమ్మ నువ్వు అన్నం పెడతావు, అన్నం పెట్టి అన్నం చేత ఈ శరీరం పెరిగి జ్ఞానం లేకుండా పడిపోవడం కాదు. నాకేం కావాలో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా నేను ఆ భిక్ష అడుగుతున్నానమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. అన్నపూర్ణాష్టకాన్ని అలా చెప్పగలిగినటువంటి శక్తి ఒక్క మా శంకరాచార్యుల వారికి ఇచ్చింది. కాబట్టి మనం దేవీ నవరాత్రులు మహర్నవమి అక్కడ చందనం తీస్తుంటే మనం ఇప్పుడు చక్కగా అన్నపూర్ణాష్టకాన్ని అనుసంధానం చేద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశపావనకరీ. పుట్టవలసిన దౌర్భాగ్యుడు ఎవడో వంశంలో ఉంటే నువ్వు పుట్టకరా, మీ నాన్న నా ఉత్సవాల్లోకి వచ్చి చందనం తీశాడరా, నువ్వు పుట్టి ఆయన వంశాన్ని పాడు చేసి ఆయన కళ్ళపట నీళ్లు పెట్టుకునేటట్టు చేయకు. ఒక్క దుర్మార్గుడైన కొడుకు పుడితే పుణ్యం చేసుకుని పైన ఉన్న పితృదేవతలు కూడా నరకంలో పడిపోతారు. కాబట్టి పుట్టబోయే కొడుకుని అంత జాగ్రత్తగా ఉండాలంటే మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? అమ్మవారికి చందన సేవ చేసుకుంటే నేను ఒక మాట చెప్పానండి. ఇప్పుడు ఆ చందనం తీస్తున్న వాళ్ళ వంశాల్లో ఇవాళ వీళ్ళు తీసినటువంటి చందన ఫలితంగా ఏ 3 తరాల తర్వాత ఏ 4 తరాల తర్వాత ఆ వంశంలో ఒక అన్నమాచార్యుల వారు ఒక శంకరాచార్యుల వారు పుడితే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే చందనం అంత గొప్పది. ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ ధరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షౌజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకార బీజాక్షరీ. అంటే విడదీసి చెప్తున్నాను కాబట్టి విడదీసి హ్యోంకార బీజాక్షరీ అని మీరు చదువుకోవచ్చు. మోక్షద్వార కవాట పాటనకరీ లేదా పాలనకరీ అన్న దోషం ఉండదు. కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలా నాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమన ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఇది రహస్యం అండి. యోగ్యమైనటువంటి భార్య పురుషుడికి దేని వల్ల వస్తుంది? మీరు లోకంలో ఒక ఎప్పుడు వినేదో మాట వింటుంటారు, మా అమ్మాయికి మంచి మొగుడు రావాలండి, మా అమ్మాయికి మంచి మొగుడు రావాలండి అంటుంటారు. మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? రుక్మిణీ కళ్యాణం చేస్తారు సాధారణంగా శాస్త్రంలో. బాగానే ఉంది. మరి కొడుకున్న వాడికి మంచి కోడలు రావాలని ఉండదేంటి? లేకపోతే ఆడపిల్లకి మంచి భర్త రావాలి అని కోరికున్నట్టే మగవాడికి మంచి భార్య రావాలి అని కోరిక ఉండదని మీరు అనుకుంటే పొరపాటు వాడికి ఉంటుంది. నాకు మంచి భార్య రావాలి. మరి ఆడపిల్ల మంచి భర్త రావాలని వ్రతం ఉన్నట్టే, రుక్మిణీ కళ్యాణం ఉన్నట్టే మగవాడికి కూడా ఏమైనా ఉందా శాస్త్రంలో మంచి భార్య రావడానికి? ఉంది. ఏమిటిందో తెలుసా అండి? దానికి ఒక స్తోత్రం ఉంది ప్రత్యేకంగా. ఆ స్తోత్రం చేస్తే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? దుర్మార్గురాలైన భార్య కానీ వచ్చిందనుకోండి, అది అదృష్టమైనా అవ్వచ్చు, దురదృష్టమైనా అవ్వచ్చు. ఎందుచేతంటే దుర్మార్గురాలైన భార్య వస్తే వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత అది కూడా అదృష్టమే. సన్మార్గురాలైన భార్య వస్తే వైరాగ్యం రావలసిన వాడు కూడా సంసారంలో పడిపోయే దురదృష్టం అవ్వచ్చు. ఎందుకో తెలుసా అండి? ఏ కారణం చేత చీదిక్కుమాల సంసారం అనిపిస్తుంది? అనిపించదు. అలా అనిపించనివ్వదు ఆవిడ. శ్రీ విశ్వేశమన ప్రమోదనకరీ. ఏమే దేవీ నవరాత్రుల చేత అలాగేనండి. ఎన్నింటికి లేచి పోమంటారు? మీరు 4ంటికి పూజ చేస్తే ఆవిడ 3ంటికి లేచి నైవేద్యం ఇస్తుంది. చక్కగా హాయిగా ఏం గృహస్థాశ్రమం ఎంత బాగుంది, చక్కగా ఏం తక్కువైంది మనకి, ఇందులో ఏం దోషం ఉంది? వైరాగ్యం రాదు. అబ్బా మా ఆవిడ ఉండడం వల్ల ఎంత బాగుందో పుణ్యకార్యాచరణం అనిపిస్తుంది. కాబట్టి వైరాగ్యం రావలసిన వాడిని రాకుండా చెయ్యగలదు భార్య. అసలు వైరాగ్యం రావాల్సిన అవసరం లేకుండా సంసారమునందుండిపోవలసిన వాడికి వైరాగ్యం ఇప్పించేయగలదు భార్య, ధూర్తురాలైపోతే. కాబట్టి భార్య అంటే సామాన్యురాలు కాదు, ఏదైనా చేయగలదు. కానీ ఒకటి కోరుకోవాలి, ధూర్తురాలైన భార్య వచ్చి వైరాగ్యం రావాలని కోరుకోకూడదు. ఎందుకంటే మరి వంశము, పిల్లలు, ఇల్లు సక్రమంగా ఉండాలి కదండి. మంచి భార్య మంచి భర్త ఇద్దరూ కలవాలి. దుర్మార్గుడు భర్త మంచి భార్య ఉండాలని, మంచి భర్త దుర్మార్గురాలు భార్య ఉండాలని అనకూడదు. ఇద్దరూ ఒకరికొకరు తగిన వారు ఉండాలని చెప్పాలి ఎప్పుడు. అందుకే నిజతపఫలాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. భార్యకి భర్తకి చెప్పేటప్పుడు ఓ తప్పు మాట వాడతారు. ఆవిడ అదృష్టం అండి ఆయనకి భార్య అయిందంటారు. అలా అనకూడదు. వాళ్ళిద్దరు అదృష్టం అండి ఒకళ్ళకొకళ్ళు భార్యాభర్తలు అయ్యారనాలి. ఆయన అదృష్టం అండి ఆవిడ ఆయనకి భార్య అయిందంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన దురదృష్టం అండి ఈవిడికి భర్త అయ్యాడు. అలా అనకూడదు ఎప్పుడు. కాబట్టే నిజ తపఫలాభ్యాం తగునీ చక్రి విదర్భరాజసుతకం తజ్జంబు వైదర్భ్యం తగునీ చక్రికి అంటారు పోతగారు. కాబట్టి ఒకరికొకరు తగిన వారు అన్నారు. కాబట్టి చూడండి, అలా తగినటువంటి భార్య తగిన భర్త కలపాలంటే ఎవరు కలపాలి? అమ్మవారు కలపాలి. కాబట్టి దీని యందు మీకు ఆ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ స్వర్గద్వార కవాటపాలనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. తలుపు గడియ తీసి ఉత్తమ లోకాలకు పంపించాలన్నా ఆవిడదే అధికారం. మీతో మంచి పని చేయించే బుద్ధి పుట్టించాలి. మోక్షస్థితికి తీసుకెళ్లాలన్నా ద్వారానికి గడియ తీసే అధికారం ఆవిడదే. ఆవిడే పంపించాలి. ఇహమునందు మీకు సౌఖ్యాలు కలగాలన్నా ఆవిడే కల్పించాలి.
అందుకే ఆవిడ కామకోటి. మొన్న చెప్పాను కదండి కామకోటికి అర్థం. ఉర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. మన తరాలకు వచ్చేటప్పటికి మనం చేసిన ద్రోహం ఏంటంటే అన్నం తినేటప్పుడు అన్నపూర్ణాష్టకంలోంచి ఒక పద్యం చెప్పి తినడం కూడా మనం పాడు చేసేసాం పిల్లలు. కనీసం భావితరాల వాళ్ళకి ఎప్పుడైనా అసలు ఎందుకు అన్నపూర్ణాష్టకంలో ఒక పద్యం చదువుకుని అన్నం తినాలో నేర్పితే మళ్ళీ ఆ వైభవం వస్తుంది అనుకుంటున్నాను నేను. ఉర్వీ సర్వ విచిత్ర రత్న ఖచిత దాక్షాయణీ సుందరి వామాం స్వాదుపయోధర ప్రియకరి సౌభాగ్యమహేశ్వరి భక్తాభీష్టకరి వరాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశు బింబాధరి చంద్రార్కాతు సమాన కుండలధరి చంద్రార్కవర్ణేశ్వరి మాలా పుస్తక పాశమంకుశధరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి క్షత్రత్రాణకరి సదాశివకరి మాతా కృపాసాగరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి విశ్వేశ్వరీ శ్రీధరి దక్షాక్రందకరి నిరామయకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఎవరు అనగలరండి శంకరాచార్యులు వారు చెప్పి ఇలాంటి మాటలు. మాతా చ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి. ఆవిడికి ఏం తెలుసు? అన్నం పెట్టడం తెలుసు ఆవిడికి. కాబట్టి జీవితంలో అన్నమునకు లోటు రాకూడదంటే, అన్నానికి లోటు రాకపోవడం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇండ్లు అన్న సమృద్ధితో ఉండడం కాదు. రుద్రం చెప్తుంది ఈ రహస్యాన్ని. ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత. ఇంట్లో అన్న సమృద్ధి ఉండొచ్చు, శరీరంలో రోగం ఉంది, తినలేడు. ఇంట్లో వండిన పదార్థం నాలుక మీద పెట్టుకోవడం కుదరదు, రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా రాకుండా తిన్నది అందరూ తిని జీర్ణం చేసుకోవాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి అమ్మ మాతా చ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి. పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు పరమశివుడు. ఏమంటే మరి అలా అయితే మా అమ్మ నాన్న సంగతి ఏంటి అంటే, దీనికి దూర్చిట్ ఇంకొంచెం అడుగు ముందుకేశాడు. అమ్మా అయ్యా అంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రుల కంచును చూడగా బోకు.
నాకు ఇమ్మై తల్లిని తండ్రిని గురుడు నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర. నేను ఎవరినైనా అమ్మా అని పిలిస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో శివ, నువ్వు ఆవిడ ఎవరినో పట్టుకుని అమ్మ అన్నావు అనద్దు. నేను ఎవరినైనా అమ్మ అన్నప్పుడల్లా పార్వతీదేవిని పిలిచినట్టు లెక్కేసుకుంటూ అమ్మా అంటే నేను పార్వతీదేవిని పిలిచాను, అయ్యా అన్నాను అనుకోండి, పరమశివుణ్ణి పిలిచాను, నేను అన్నప్పుడల్లా మిమ్మల్ని పిలిచానని లెక్కేసుకుని ఏం చేస్తావు? ఇన్ని మాటలు పిలిచావు, నాకు లెక్క చెప్పడం కాదు, ఇన్ని మాటలు పిలిచావు కదరా అని చెప్పి ఆ పుణ్యాన్ని అడ్డు పెట్టి నా సంసారంలో ముంచేయకుండా పైకెత్తి నన్ను కాపాడు. ఇది నేను కోరుకునేది. అందమైన మాట అండి. అందుకే మన వాళ్ళు ఎవరినైనా అమ్మా అని పిలుస్తారు, అమ్మ మీరు అలా కూర్చోండి, అమ్మ మీరు బాగున్నారా అంటారు. ఆ అమ్మ అన్న మాట అమ్మవారి సమస్త వాంగ్మయ రూపమునందున్నటువంటి గొప్ప మాట, తెలుగు జాతి గర్వపడదగిన మాట అమ్మ. అటువంటి అమ్మ పిలుపుని ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి అమ్మా అన్న పిలుపు పిల్లల చేత పిలిపించుకోకపోవడం వల్ల ఎంత ప్రేమ, ఎంత అనుబంధం ఏర్పడవలసిన దాన్ని మీరు అసహజంగా హత్య చేసి చంపేస్తున్నారో మీకు తెలియదు. మమ్మీ ఏమిటంటే పాలిచ్చే జంతువా అని పిలిచినట్టు. మమ్మ అంటే పాలిచ్చే జంతువు, లేదా కొన్ని వేల సంవత్సరముల క్రితం చచ్చి దహన సంస్కారము లేక అంత్యేష్టి సంస్కారము లేకుండా భద్రపడిపబడినటువంటి పీనుగా. తల్లిని అలా పిలిచి వాడు వృద్ధిలోకి వస్తాడా? అలా పిలిచిన వాడికి ఓయ్ అని కుర్రాన్ని వృద్ధిలోకి అమ్మ తీసుకొస్తుందా? దేనికి పిలిచావు మమ్మీ అని? ఎందుకు నేర్పావు ఈ సంప్రదాయం? వాడికంటే సంస్కారము లేదు, తెలుసుకోవలసిన అవసరము లేదు, అంత దౌర్భాగ్యమైన చోట వాడు పుట్టే. వాడికి ఉన్న దౌర్భాగ్యాలు నీకు అవసరం అయ్యాయా? నీ జాతి సంస్కారాన్ని నువ్వు పాడు చేసుకుంటావా? నీ అదృష్టాన్ని నువ్వు వెనక్కి తోసుకుంటావా? నీ తండ్రి నీకు వజ్రాలు వైఢూర్యాలు ఇస్తే ఓ భిక్షాటన చేసి అన్నం తింటావా? ఏమి నీ దరిద్రం? అమ్మాని పిలిపించుకోగలిగిన జాతిలో పుట్టి మమ్మీ అని పిలిపించుకుని పీనుగా అని పిలిపించుకుంటున్నావా? రోజు పాలిచ్చే జంతువా అని పిలిపించుకుంటున్నావా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? హౌ డు యు సే దట్? హౌ డు యు ఫీల్ దట్ యు కెన్ క్లెయిమ్ క్రెడిట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇది తెలుసుకుంటే ఏ తల్లి తన పిల్లవాడి చేత అమ్మ అని పిలిపించుకోకూడదు. పీనుగా అని ఎలా పిలిపించుకుంటారండి మీ పిల్లాడి చేత? మీరు ఇంటికి వెళ్ళి డిక్షనరీ చూడండి, ఎస్టాబ్లిష్డ్ డిక్షనరీ. మమ్ అన్న మాటకి పాలిచ్చే జంతువు అని పేరు, మమ్మీ అంటే భద్రపరపబడిన శవము అని పేరు. ఇది లేచిన దగ్గర నుంచి ఇంట్లో పిల్లాడు అమ్మని పట్టుకుని మమ్మీ 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 అంటుంటే తిరుగుతున్న శవం అన్నమాట అది. ఓ శవమా ఓ శవమా ఓ శవమా అని ఇంట్లో పిలుస్తూ ఉంటే ఆ కుర్రాడు వృద్ధిలోకి రావాలని నువ్వు అనుకుంటే ఎలా వస్తాడు వాడు? వాడికి రావాల్సిన మంగళాలు ఎక్కడొస్తాయి? అమ్మని పట్టుకుని రోజు పీనుగా పీనుగా అని పిలిచిన వాడికి మంగళాలు వస్తాయా? అమ్మవారు ఇస్తుందా? వాడు ఎంత చదివినా ఎంసెట్ వాడికి టైఫాయిడ్ వస్తుంది. చాలా మంది పిల్లల బుద్ధి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ లో పని చెయ్యకపోవడానికి కారణం తల్లును మమ్మీ అని పిలిపించుకోవడమే. పిల్లలు తప్పు కాదు. పిల్లలు వృద్ధిలోకి రావాలనుకున్న తల్లిదండ్రులు మమ్మీ డాడీ పక్కన పెట్టండి, అమ్మా నాన్న అని పిలిపించుకోండి. మీ పిల్లల పట్ల మీరు చెయ్యవలసిన మినిమం మర్యాద. మీకు చేత కాకపోతే పిల్లలకి చెప్పి పిలిపించాల్సి వస్తుంది. నేను పిలవాలా మమ్మీ, మా వృద్ధి నాశనం అయిపోతుంది నేను అలా పిలిచి, నేను పిలవనని చెప్పించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి మనం తెప్పించుకోకూడదు. అమ్మా నాన్నగారండి అని పిలిపించాలి. అంకుల్ ఏమిటండి? చాలా పెద్ద